మరికొద్ది సేపట్లో కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది. దాదాపు 18 సార్లు ఇప్పటివరకైతే ఏదైతే తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో సంబంధించి 18 సార్లు కేబినెట్ మీటింగ్ జరిగింది. 18 కేబినెట్ మీటింగ్లకు సంబంధించి 327 నిర్ణయాలు తీసుకున్నారు. సో ఆ 327 నిర్ణయాలకు సంబంధించి ఎక్కడ దానికి సంబంధించి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఎక్కడ అంటే ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎక్కడ ఆగుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సిఎస్కు చాలా సీరియస్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేబినెట్లో ఒక నిర్ణయం జరిగిన తర్వాత అది అమలు కావడానికి ఎందుకు లేట్ అవుతుందని చెప్పేసి కూడా సిఎస్కి అయితే చెప్పడం జరిగింది ఆ ముఖ్యమంత్రి. ఎందుకంటే అది అధికారుల దగ్గర లేట్ అవుతుందా, లేకపోతే మంత్రివర్గం తీసుకున్న తర్వాత మంత్రుల దగ్గర లేట్ అవుతుందా, ఇలాంటి చాలా విషయాల మీద కూడా సిఎస్కి చాలా సూచనలు ఇచ్చిన ముఖ్యమంత్రి. ఈరోజు 19వ భేటీ అయితే జరగబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ జరగబోతుంది. సో ఇంతవరకు జరిగిన నిర్ణయాలు ఏంటి, సో యాక్షన్ టేక్ రిపోర్ట్ అని చెప్పేసి కొత్తగా అంటే మనం గతంలో తీసుకున్న నిర్ణయాలన్నీ ఎక్కడ వరకు వచ్చాయి, ఎక్కడ ఆగుతున్నాయి, లేకపోతే దాన్ని ఎట్లా స్పీడప్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఒక యాక్షన్ టేక్ రిపోర్ట్ అని చెప్పేసి దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఫార్మాట్ కూడా తయారు చేయమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికైతే 327 నిర్ణయాలకు సంబంధించి ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ లేట్ అవుతుంది అనేది ఈ రిపోర్ట్ ద్వారా త్వరితగతిన చేస్తే ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ప్రజాపాలనలో ఎక్కడ ఏ పనులు ఆగదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేబినెట్ భేటీలో సంబంధించి దాదాపు ఇప్పటికే ప్రభుత్వం 15 రోజులకోసారి కేబినెట్ భేటీ కావాలని చెప్పేసి నిర్ణయించుకుంది. సో నెలకు 2 సార్లు భేటీ అయినా దాదాపు ఒకవేళ ఈ భేటీల తర్వాత మళ్ళీ 100 రోజులకు సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ సంబంధించి మరొకసారి భేటీలో ఏదైతే జరిగిందో అది 100 రోజుల యాక్షన్ ప్లాన్ తర్వాత ఆ 100 రోజుల్లో మొత్తం చర్చించి కూడా ఆ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఎలా ఉందని తెలుసుకోవడానికి కూడా అధికారులు చాలా సీరియస్గా ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గతంలో పలుసార్లు అధికారులను హెచ్చరించడం జరిగింది. అధికారులు చాలా లేటుగా చేస్తున్నారు పనులు, మా ప్రభుత్వం మరింత స్పీడప్ కావాలంటే లేకపోతే ప్రభుత్వం మీద మంచి పేరు రావాలంటే ఖచ్చితంగా అధికారులు సహకరించాలి. బట్ అధికారులు సహకరించట్లేదని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రి చాలా సందర్భం చూసినాం. సో ఇప్పటికీ ఈరోజు కేబినెట్కి సంబంధించి భూభారతి కానీ లేకపోతే ఇటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించి తుంగతుర్తిలో ఈ నెల 14వ తారీఖుల పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రేవంత్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి టోటల్గా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2,40,000 మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మన పక్కన భూభారతికి సంబంధించి కూడా భూభారతిలో ఉన్న సమస్యలను ఎట్లా టేక్ ఓవర్ చేయాలి, గతంలో ఏదైతే ధరణి ఉందో ధరణి ప్లేస్లో భూభారతి తీసుకొచ్చారు. సో భూభారతిలో కూడా చాలా సమస్యలు ఇప్పటికైతే చూస్తున్నాం. సో భూభారతిలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సేవలు కూడా అందించాలని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ అయినట్టు కనబడుతుంది. కీలకంగా ఈరోజు జరిగే కేబినెట్లో ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు ఇప్పటికే హైకోర్టు తీర్పునిచ్చింది. 3 నెలల్లోపు ఖచ్చితంగా ఎలక్షన్లు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఈ మధ్యనే తీర్పుని వెలువరించిన నేపథ్యంలో చాలా కీలకంగా ఈ నిర్ణయం అయితే తీసుకోబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఏదైతే రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కానీ ఇటు కేసీ వేణుగోపాల్ కానీ కీలక సూచనలు అటు పిసిసి ప్రెసిడెంట్కి ఇటు ముఖ్యమంత్రి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. బట్ దానికి సంబంధించి అటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మా పరిధిలో లేదు, ఇప్పుడు కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం పరిధిలోకి వెళ్తుందా లేకపోతే అంటే కేంద్రం అనుమతితో తీసుకొస్తుందా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన పెట్టుకుందా, లేకపోతే జీవో ఒకటి జారీ చేసి లేకపోతే జీవో ద్వారా కూడా సాధించుకోవచ్చు 42% రిజర్వేషన్ అని చెప్పేసి కొందరు చెప్తుంటే, మరి పక్కన దీనికి సంబంధించిన ఏదైతే సాధ్యాసాధ్యాలు కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో స్థానిక సంస్థలకు సంబంధించి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోతే బాగుంటుంది, లేకపోతే ఎలక్షన్లకు సంబంధించి ఆ ఎన్నికలకు సంబంధించి మనకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని చెప్పేసి ఇప్పటికే పార్టీ చాలాసార్లు ఆలోచించింది. ఒకవేళ ప్రభుత్వ పరంగా ఇవ్వకపోతే పార్టీ పరంగా 42% ఇస్తే ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా పార్టీ కూడా ఆలోచిస్తే ఖచ్చితంగా పార్టీ పరంగా కాదు ప్రభుత్వ పరంగానే అది ఇస్తే బీసీలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినట్టు ఖచ్చితంగా 42% డిక్లరేషన్ చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థలోకి ఎన్నికలకు పోతామని చెప్పేసి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ స్థానిక సంస్థలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే అటు కాంగ్రెస్కు ఖచ్చితంగా ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీ సంఘాలు ఇప్పటికే చాలా వరకు మండిపడుతున్నాయి. ఎందుకంటే చట్టం చేసింది అది కేంద్రం పరిధిలోకి ఉంది, మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ రెండు బీసీలకు ద్రోహం చేస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే బీసీ సంఘాలు మండిపడుతున్న నేపథ్యంలో ఇటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ 42% రిజర్వేషన్ చేయకపోతే అటు కాంగ్రెస్కు అయితే అట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా
చాలా గడ్డు సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు బీజేపీ కూడా మతపరమైన రిజర్వేషన్కి సంబంధించి మేము చెయ్యమని చెప్పేసి బీజేపీ పక్కన చెప్తుంటే అది రాష్ట్ర పరిధిలో ఉంది, మా అవసరం లేదని చెప్పేసి బీజేపీ చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం మా పని అయిపోయింది, ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉందని చెప్పేసి కాంగ్రెస్ ఇప్పటికే చెప్తుంది. సో చిత్తశుద్ధి కాంగ్రెస్కి లేదని చెప్పి బీజేపీకి చిత్తశుద్ధి లేదని చెప్పేసి కాంగ్రెస్ ఇద్దరు నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి బీసీ సంఘాలు అయితే మండిపడుతున్న నేపథ్యంలో ఈరోజు నిర్ణయం ఎలా ఉండబోతుందని చెప్పేసి చాలా ఉత్కటగా నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ జీవో జారీ చేస్తే, గతంలో ఏదైతే జీవో జారీ చేస్తే మళ్ళీ కోర్టులు దాన్ని ఆమోదించవు కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏదైతే సెంట్రల్లో ఒక గెజిట్ చేసి దానికి సంబంధించి పకడ్బందీగా చేస్తేనే 42% రిజర్వేషన్ అమలవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీజేపీ మాత్రం దానికి భిన్నంగా అవసరం లేదు, రాష్ట్రాల పరిధిలో ఉంది, స్థానిక సంస్థ ఎలక్షన్కి సంబంధించి మీరే అక్కడ డిసైడ్ చేసుకోవచ్చు, దానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని చెప్పేసి మరోపక్కన బీజేపీ చెప్తుంది. ఓవరాల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చాలా హాట్గా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. మరోపక్కన భూభారతి కానీ లేకపోతే రేషన్ కార్డులు, ఇంకొకటి గోశాల నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్రంలో 4 ప్రదేశాల్లో గోశాల నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సో దానికి సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోపక్కన మహిళలకు సంబంధించి కూడా ఇంకా కొన్ని కొత్త స్కీములు పెట్టే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఓవరాల్గా క్యాబినెట్ అయితే చాలా హాట్గా నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే అటు బంకచెర్ల కానీ ఇంకా రాష్ట్రానికి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో ప్రధానంగా మాత్రం స్థానిక సంస్థల ఎలక్షన్కి ఎజెండా మీదనే ఈరోజు క్యాబినెట్ భేటీ అవుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్కన ఇదైతే 18 సార్లు క్యాబినెట్ భేటీ జరిగిందో దానికి సంబంధించి 320 నిర్ణయాలు జరిగినాయి. సో దానికి సంబంధించి కూడా గతంలో చేసిన నిర్ణయాలన్నీ ఎక్కడి వరకు దాన్ని అమలుకు వచ్చిందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నట్టు సిఎస్కి కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చడం జరిగింది. సో ఆ 320 నిర్ణయాలకు సంబంధించి దాని ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడి వరకు వచ్చింది, సో ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయాలకు సంబంధించి కూడా యాక్షన్ టేక్ రిపోర్ట్ అని చెప్పేసి ఒక కొత్త ఫార్మాట్ అయితే సీఎం ఆదేశించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా క్యాబినెట్ భేటీ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అయితే స్టార్ట్ కాబోతుంది. సో ఆ స్థానిక సంస్థల ఎలక్షన్కి సంబంధించి కూడా ఇటు బీసీ సంఘాలు కానీ అటు చాలా వరకు పార్టీలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. స్థానిక సంస్థలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం వస్తుందని చెప్పేసి బీసీ సంఘాలు కూడా చాలా వేచి చూస్తున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా క్యాబినెట్ సంబంధించి అప్డేట్స్.